దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అందులో భాగంగా గత కొన్ని వారాలుగా మరి ఒక ప్రభు సేవకుడు ఈ విధంగా చెప్పుటను జరిగి ఉన్నది. ఏ విధంగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆల్ నైట్ ప్రేయర్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లేదు అని ఒక ప్రభు సేవకుడు చెప్పడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దీనికి సంబంధించినటువంటి విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులో ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనల్లో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇదే ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మరి అనేకమైన విషయాలు ఈరోజు ఈ పరిశుద్ధ ఆరాధనలో కూడా ఆధ్యాత్మిక సందేశంగా మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మరి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ్ళ వంచి ఈ యొక్క ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయా, మాకన్నా గొప్పవారు, ఉన్నతమైన వారు, అయా సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాత కలిగిన వారు కాలగర్భంలో కలిసిపోతుంటుండగా అల్పులము అయోగ్యులము ప్రభా, ఎన్నికలేని మాయడల నీ కృపచేత అయా మమ్మలను ప్రభా మరి రక్షించుకొని అయా నీ కృపచేత మా జీవితాలను నడిపిస్తూ మమ్మల్ని సజీవులుగా ఉంచినటువంటి విధానమును బట్టి ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, జరుగుతున్న ఈ ఆరాధనను మీరు దీవించండి. మా ఈ ఆరాధనను ప్రభా మీ షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, క్షేమకరముగా దేవా వారి యొక్క ఇగోనైనా ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప ఆశీర్వాదకరముగా మీరు మార్చి ప్రభా తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనకేం తెలియజేస్తుందంటే, మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీభవించుట అది కూడా మన ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ఏకీభవించినటువంటి మిమ్ములను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దయలో
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఆరాధనలో గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచినటువంటి ఆత్మీయులకు మిమ్మును బట్టి, అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ వారమంతా కూడా ప్రభు మనలందరినీ కూడా సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మనం ఉంచడమే కాకుండా సమృద్ధితో మన జీవితాలని నింపి ప్రియా దేవుని బిడ్డలారా తన సమాధానము, శాంతి, నెమ్మదిచ్చి మనల్ని నడిపించి ప్రియా దేవుని బిడ్డలారా తన ఈ విధముగా ఆరాధన చేయడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి మనల్ని సజీవులుగా ఉంచినటువంటి దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో ఆయనకి ఆరాధన చేస్తూ యథార్థమైన హృదయాలతో ఆయన్ని మనం గణపరుస్తూ పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఈ ఆరాధనలో ఆయన నామాన్ని గణపరుస్తూ మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, ఆలోచనకర్తానికి స్తోత్రములు, నిత్యుడగు తండ్రి స్తోత్రములు, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడు ఈ వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను, దయను జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో అయా నిన్ను గణపరుస్తూ ప్రభువా నీవు వారి పట్ల చేసినటువంటి మేలులు, ఉపకారాలకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న మా ప్రియుల యొక్క కృతజ్ఞతాస్తుతులను మీరు స్వీకరించండి. మహోన్నతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా దేవా, ఈ ఆరాధనను మీరు స్వీకరించండి నాయన. ఈ ఆరాధనలో నాతో పాటు ఏకీభవిస్తున్న మా ప్రియులపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనిచున్నాం. ప్రతి ఒక్కరిని మీ ఆశీర్వాదాలతో దర్శించండి, మీ అభిషేకముతో నింపండి. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి. సమాధానము లేని జీవితాలకు సమాధానము దయచేయండి. సమస్యలుంటే విడుదల దయచేయండి. అనారోగ్యాలుంటే మీ స్వస్థత దయచేయండి. ఓ ప్రభువా, ఆధ్యాత్మిక ప్రభువా ఏనా ఆ ఒక ఎదుగుదల లేని వారికి ఎవరున్నా ఆధ్యాత్మిక ఎదుగుదల దయచేయండి. అయా మీ ఆత్మ జ్ఞానముతో నింపండి. అయా బుద్ధివాక్యము, జ్ఞానవాక్యముతో అభిషేకించండి నాయన. మహోన్నతునికి మహిమ చెల్లిస్తున్నా. ఆత్మవరాలతో అభిషేకించండి నాయన. ఓ ప్రభా, కృపావరాలతో నింపండి నాయన. మహోన్నతునికి మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా ఇగో నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, నీకు ఇష్టలుగా భూమి మీద జీవించేవారిగా ప్రభా నీవు కోరే ఆత్మీయతలో అయా స్థిరులుగా ముందుకు కొనసాగినట్లు అటు నీ అభిషేకముని బిడ్డలకి దయచేయండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిచ్చుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిచ్చుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. మహోన్నతుని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి ఈ ఆరాధనను మీకే అర్పిస్తూ ఉన్నాం. నీ కృపాసత్యములను బట్టి
ప్రభా, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే అర్పిస్తూ ఉన్నాము నాయన. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాకుండా ఆత్మతో సత్యముతో నీ నామాన్ని గనపరిచిన మా ప్రియులందరినీ నిండారైనటువంటి మీ దీవెనలతో దర్శించినందుకు స్తుతులు చెల్లిస్తూ, అయా మేము చేసినటువంటి ఆరాధన మీరు స్వీకరించినందుకు స్తుతులు చెల్లిస్తూ, జరిగినటువంటి కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని గనపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన యొద్ద నుండి కోరేది ఆరాధన. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మన యొద్ద నుండి కోరేది స్తుతి, మన యొద్ద నుండి కోరేది కృతజ్ఞత. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చేసిన మేలులు మరొక మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు వాటిని స్వీకరించే దేవుడు, ఆయన సంతోషించే దేవుడు, రెట్టింపు తన దీవెనలకు మళ్ళీ వారసులుగా ఆయన చేసే దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనం ఆరాధన తప్పనిసరి మనం చేస్తూ ఆయన కృపకు పాత్రులుగా మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఆరాధన ద్వారా ఆయన్ని గణపరిచేవారిగా, మహిమపరిచేవారిగా, ప్రియా దేవుని బిడ్డలారా, ఆరాధన ద్వారా ఆయన కోరుకునేటటువంటి ఆత్మీయతను కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ముందుకు సాగిపోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్న ఈ ఆరాధనలో ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యం కొరకై మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకి మేలు చేస్తూ ఉంటాయి. మనుషుల మాటలు యథార్థమైనవి కావు, దేవుని యొక్క మాటలు యథార్థమైనవి. మనుషుల మాటలు నమ్మదగినవి కావు, వాటిలో మోసం ఉంటుంది, అబద్ధం ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు సత్యమైనవి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు న్యాయమైనవి. ఇవి మనకి మంచి మేలు చేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఆయన ప్రజలుగా మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఎలా కొనసాగించాలో, ఈ భూమి మీద ఆయనకి మహిమకరంగా మనం ఎలా బ్రతకాలో మనకి నేర్పేవి దేవుని యొక్క మాటలు. మన విశ్వాసాన్ని బలపరిచేవి, మానసిక నెమ్మదినిచ్చేవి, మానసిక సమాధానమునిచ్చేవి, తన పరిశుద్ధతలో స్థిరులుగా మనల్ని నడిపించేవి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన యొక్క మాటలు, ఆయన కోరే ఆత్మీయతను మనం కలిగి ఉండినట్లు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన మాటలు ఆయన కోరే ఆత్మీయతలోనికి మనల్ని నడిపించేవి ఆయన మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ సమయంలో మరి జీవము కలిగినటువంటి దేవుని మాటలు వినడానికి ప్రియా దేవుని బిడ్డలారా, మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జాన్ బాబు నేను ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు మీ హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకునవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా జాన్ బాబుని ప్రభు యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు మీరు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఆరాధనలో ప్రతి ఒక్కరు మీరు దర్శించినందుకు, ప్రతి ఒక్కరిపై మీ అభిషేకాన్ని కుమ్మరించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఈ సమయంలో దైవజనుడు ఈ వాక్యాన్ని అందించిపోతుండగా వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరు సరైన విధానంలో అర్థం చేసుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. హెచ్చరికపు మాటలు తెలియజేస్తున్నప్పుడు వారిలో ఏదైనా ఆత్మీయ బలహీనత ఉంటే కనుక దాన్ని సరి చేసుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి ప్రతి ఒక్కరు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న సేవకుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధంగా భారభర్తమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశముగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆల్ నైట్ ప్రేయరు మరి క్రీస్తును కలిగిన మరి క్రైస్తవులు మరి చేయవచ్చా చేయకూడదో
మరి మనం తెలుసుకునేటటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన మరి క్రైస్తవులు చేయవచ్చా చేయకూడదా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక ప్రభు సేవకుడు మరి ఈ విధంగా ఆయన చెప్పడం జరిగి ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆల్ నైట్ ప్రేయరు లేదు అని చెప్పడమే కాకుండా మరి ఆల్ నైట్ ప్రేయరు చేయమని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ బైబిల్లో ఎక్కడా కూడా వ్రాయబడి లేదు అని ఆయన చెప్తూ, ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇది ఆల్ నైట్ ప్రేయర్ అనేది ఒక ఆజ్ఞగా కూడా చెప్పబడ్డం జరగలేదు. ఆల్ నైట్ ప్రేయర్ అనేది ఒక చరిత్ర. అంటే బైబిల్ గ్రంథంలో ఒకవేళ ఎవరైనా చేస్తే ఆ చేసిన దాన్ని మనం వినడమే తప్ప మనం చేయవలసిన అవసరత లేదు. మనం చేసినా చేయకపోయినా ఆల్ నైట్ ప్రేయరు పర్వాలేదు అని ఆయన బోధించడం జరిగినది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఒకవేళ ఆల్ నైట్ ప్రేయర్ చేసినా మరి తనని విశ్వసించినటువంటి మరి తన ప్రజలు ఆల్ నైట్ ప్రేయర్ చేయమని ఆయన చెప్పలేదు కనుక మనం ఆల్ నైట్ ప్రేయర్ చేయవలసిన అవసరం లేదని ఆ బోధకుడు బోధించడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ బోధకుడు చెప్పినటువంటి ఆ ఒక మరి బోధ ఎంతవరకు వాక్యానుసారమైనదో కాదో తెలుసుకునేటటువంటి ఈ ప్రయత్నంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి గత కొన్ని వారాలుగా ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో అనేకమైన విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయాలి అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు బలంగా బోధిస్తూ ఉంటుండగా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయాలి, ఆల్ నైట్ ప్రేయరు చేయాలి అనేటటువంటి ఆ బోధ మరి బైబిల్లో అనేక వాక్యాలు తెలియపరుస్తూ ఉంటుండగా మరి ఆ ఒక్క బోధకుడు ఏం చేస్తున్నాడంటే ఆల్ నైట్ ప్రేయర్ అనేదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లేదని చెప్పడమే కాకుండా దాన్ని మరలా సమర్థించుకోవడానికి మరికొన్ని విషయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మరి సంపూర్ణ రాత్రి ప్రార్థనను దాని యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క ప్రాధాన్యతను, దాని యొక్క ప్రాముఖ్యతను, దానికున్న విలువను ప్రియా దేవుని బిడ్డలారా మరి దాన్ని చేయాలి అనేటటువంటి వాక్య రెఫరెన్సులను చెప్పకుండా ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ రాత్రి ప్రార్థన అసలు క్రైస్తవులు చేయకూడదని బోధించేటటువంటి ఆ బోధకుడు మరి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ తెగించాడు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇంతకీ సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుందా లేకపోతే చేయొద్దని చెప్తుందో ఈ విషయాలను తెలియపరిచే ప్రయత్నంలోనే అనేకమైన విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైన బోధను దేవుని యొక్క వాక్య ఆధారాలతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక సందేశాలను పూర్తిగా మీరు వినుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు కోరే ఆత్మీయతలో మీరు ముందుకు వెళ్ళగలరు. బైబిల్ ఏ రకమైనటువంటి మరి విషయాలను మనకు బోధిస్తుందో మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు క్రైస్తవ విశ్వాసుల ఆ విశ్వాసం క్రీస్తులో స్థిరపరచబడినట్లు మరి ఏ విషయాలను మనం చేయాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుందో ఆ విషయాలను మనం తప్పక దేవుని వాక్య వెలుగులోంచి మనం తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో సంపూర్ణ రాత్రి ప్రార్థనే లేదని బోధించే బోధకులకు లేక ఆల్ నైట్ ప్రేయర్ బైబిల్లో లేదని బోధించే బోధకులకు అదేవిధంగా వీరు బోధలను ఫాలో అవుతూ ఆల్ నైట్ ప్రేయరు బైబిల్లో ఉందని బోధించేటటువంటి బోధకులతో ప్రియా దేవుని బిడ్డలారా బైబిలును కొంతమంది చదవకుండానే వాదోపవాదాలు, తర్కములు, వితండవాదములు చేయవారికి ఒక ప్రభు సేవకునిగా బైబిల్లో వ్రాయబడినటువంటి కొన్ని వాక్యాల అర్థాలను మరి వివరణలను నేను మీ నుండి గోరుచు ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. మరి ఏ ప్రభు సేవకులైతే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆల్ నైట్ ప్రేయర్ లేదని బోధిస్తూ ఉంటూ ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా అటువంటి బోధకులతో ఏకీభవిస్తూ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఖచ్చితమైనటువంటి బోధకులు వారేం చెప్తున్నారంటే ఖచ్చితమైన బోధకులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆల్ నైట్ ప్రేయర్ ఉందని చెప్తూ ఉంటే ఈ యొక్క తప్పుడు బోధకులు, కల్పిత బోధకులు, అబద్ధ బోధకుల యొక్క బోధలను ఫాలో అవుతున్న వారు ఏం చేస్తున్నారంటే ఖచ్చితమైనటువంటి బోధకులను వాక్యానుసారమైనటువంటి బోధకులను ప్రియా దేవుని బిడ్డలారా వారితో వాదోపవాదాలు, వితండవాదాలు, తర్కాలు ఆడడానికి మరి ఆ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ఈ తప్పుడు బోధకుల పక్షముగా మరి ఖచ్చితమైన బోధకులతో వాదోపవాదాలకి మరి ఆ వివాదాలకు అదేవిధంగా వితండవాదాలు, తర్కాలకి మరి ముందుకు వస్తున్నటువంటి ఆ ఒక కొంతమంది ఆత్మీయ ప్రియులకి నేను తెలియపరిచేటటువంటి విషయాలు ఏంటంటే నేను కొన్ని విషయాలను మీ ముందు ఉంచుతూ ఉన్నాను.
ఏ ఒక్క తప్పుడు బోధకుల పక్షంగా ఖచ్చితమైన బోధకుల యొక్క మరి ఆ బోధకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారో మీకు కొన్ని మరి విషయాలను మీ ముందు నేను ఉంచడం జరుగుతుంది. మరి ఈ విషయాలకి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మా యొక్క ఆరాధన ఆ ఒక సందేశాలను మీరు వింటూ ఉన్నప్పుడు తప్పనిసరి ఈ విషయాలకు మీ వైపు నుండి మీ యొక్క అర్థాలు, మీ యొక్క వివరణ, మరి మీరు ఆ యొక్క నేను మీ ముందు ఉంచుతున్నటువంటి కొన్ని వాక్య వచనాల యొక్క అర్థాలను మీరు నాకు కామెంట్ రూపంలో కానీ ఏదైనా రూపంలో తెలియజేసే ప్రయత్నాన్ని చేయగలిగితే మీరు ఎంతవరకు వాక్యం తెలుసుకున్నారో, ఇంతకీ వారు చెప్పే బోధ ఖచ్చితమైనదో కాదో కూడా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తాను. దయతో ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ ఒక నేను చెప్పేటటువంటి ప్రతి ఆ ఒక వాక్య వచనాలను, ఆ రిఫరెన్స్లను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి మరలా వాటి యొక్క సందర్భాలతోనూ వాటిలో దాగి ఉన్నటువంటి దేవుని ఉద్దేశాలను, అదేవిధముగా ప్రియ దేవుని బిడ్డలారా మరి వాటి యొక్క వివరణలను మరి తెలియజేయాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ముందుగా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని కీర్తనలు 121వ కీర్తన 3-4 చరణాల్లో మనం చూస్తూ ఉంటాం. దీని అర్థమును దయతో నాకు తెలియజేయగలరు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు నిద్రపోయేవాడా లేక దేవారాత్రులు మనలను కాపాడుటలో మరి ఆల్నైట్ ప్రార్థన చేయువాడో లేదో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 121వ కీర్తన 3-4 ఆ ఒక చరణాల వివరణ ద్వారా నాకు మీరు తెలుపగలరు ప్రియ దేవుని బిడ్డలారా, తెలియజేయగలరని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44లో ఉన్నట్లు పరలోకమందున్న మరి తండ్రికి కుమారులై ఉన్నవారు కీర్తన 121వ కీర్తన 3-4 ఆ ఒక ప్రకారం ఆల్నైట్ ప్రేయరు చేయాలో లేదో తెలియజేయగలరు ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉన్నవారు ఆల్నైట్ ప్రేయరు తప్పక చేయాలనా లేక చేయకూడదనా, మరి దీని అర్థాన్ని కూడా మరి మీరు వివరంగా నాకు తెలుపగలరని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా కీర్తనలు 127వ కీర్తన 1వ చరణంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆ ఒక మరి చరణంలో ఉన్నటువంటి దాని యొక్క అర్థాన్ని తప్పక తెలియజేయాలి. ఎందుకంటే దేవుడు నిద్రపోయేవాడా లేక ప్రధాన కావలిగా పట్టణాలను కాపాడుటలో మేలుకొని యుండువాడో తప్పక తెలియజేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడే ఎంత బాధ్యతగా వ్యవహరించుచూ ఉండగా మనము నిద్రపోవాలో లేక నిద్రను ఏదో ఒక రోజు త్యాగము చేయాలో లేదో తెలుపగలరు ప్రియ దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. యేస్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17లో నరపుతుడా ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను అను మాటను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రవక్తగా యేస్కేలు మరి చేయు కావలి పని ప్రార్థనకు సంబంధించిందా లేక మరి ఆ సైనికునిగా కావలి కాసే పనికి సంబంధించిందో దాని యొక్క అర్థాన్ని మరి తప్పక తెలియజేయాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6-7 ఆ వచనాల్లో ప్రియ దేవుని బిడ్డలారా ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు ఆల్నైట్ ప్రేయర్కి సంబంధించినటువంటి మాటలో కావో మరి దయతో దీని ఆత్మీయ అర్థాలను మరి ఏ విధంగా మరి తెలుసుకోవాలో మరి తీసుకోవాలో తెలుపుగలరు ప్రియ దేవుని బిడ్డలారా, తెలియజేయగలరు. ఈ విషయాలు గమనించండి. వీటితో పాటు మరి ఈ రిఫరెన్స్ల మరి ఆత్మీయ అర్థాలు కూడా తెలుపగలరు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఏ ఒక్క రిఫరెన్స్ల ఆత్మీయ అర్థాలంటే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 17, యేస్కేలు గ్రంథం 40వ అధ్యాయము 45-46, అదేవిధముగా ప్రియ దేవుని బిడ్డలారా ఇర్మియా గ్రంథం 51-12 వచనం, కీర్తనలు 130వ కీర్తన 6వ ఆ చరణంలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలను దయతో తెలుపగలరు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ బైబిల్లో ఆల్నైట్ ప్రేయరు లేనట్లయితే మరి ఈ రిఫరెన్స్ల ఆత్మీయ అర్థాలు వీటికి సంబంధించినవో కూడా తప్పక తెలుపగలరు ప్రియ దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఏ రిఫరెన్స్లు అంటే ఇర్మియా గ్రంథం 6:17, అదేవిధంగా యేస్కేలు గ్రంథం 40వ అధ్యాయము 45-46, ఇర్మియా గ్రంథం 51-12, కీర్తనలు 136వ చరణాల యొక్క అర్థాలు దేనికి సంబంధించినవో తప్పక తెలియజేయాలి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆల్నైట్ ప్రేయరు దేవుని ఆజ్ఞ కాదు అని బోధించువారు మత్తయి సువార్త 28-20లో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అని ప్రభువు మరి చెప్పినటువంటి మాటల్లో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో అనేటటువంటి ఈ మాటలో ఆయన ఆజ్ఞాపించిన విషయాలు ఏవేవి అయ్యున్నవో ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన శిష్యులకు ఏ సంగతులు ఆయన ఆజ్ఞాపించి ఉన్నారో ప్రియ దేవుని బిడ్డలారా దయతో
తెలుపగలరు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఇందులో మరి ఆయన చేసినటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆజ్ఞగా శిష్యులకు చెప్పారో లేదో మరి మీ యొక్క వాక్య పరిశోధన ద్వారా తెలుపగలరు ప్రియా దేవుని బిడ్డలారా. మరి వీటితో పాటు యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 14, 15, 21, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 వీటి యొక్క మరి ఆ రాయబడినటువంటి వాక్య వచనాల వివరణ అర్థాలు కూడా తెలియజేయాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8, 7వ అధ్యాయం 15లో ప్రియా దేవుని బిడ్డలారా, మానక రాత్రింబగళ్ళు అనే మాట ఆల్ నైట్ ప్రేయర్కి చెందిందా లేక ఆరాధనకు చెందిందా లేక ఈ రెండింటికి చెందిందో ప్రియా దేవుని బిడ్డలారా లేదో లేక దయతో ప్రియా దేవుని బిడ్డలారా మరి వీటి యొక్క వివరణ కూడా మరి నాకు తెలుపగలరు ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ రెండు అర్థాలకు మరి కాకా ప్రియా దేవుని బిడ్డలారా మీకేమైనా మరి క్రొత్త విషయం ఇందులో బయలుపడితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఎందులో అంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8, 7వ అధ్యాయం 15లో ఉన్నటువంటి ఆ మాటలకు ఏమండి మానక రాత్రింబగళ్ళు అనేటటువంటి ఆ మాటలకు చెందిన విషయాలు మీకేమైనా అవి ఆల్ నైట్ ప్రేయర్కి కూడా చెందినవి కావు, మరి ఆరాధనకి కూడా చెందినవి కావు అని ఒకవేళ మీరు తలంచినట్లయితే మరి దేనికి సంబంధించిన విషయాలు తప్పక తెలియజేయాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుండి 7 వరకు రాయబడిన సువార్త వాక్య వచనాల్లో మరి ప్రభు శిష్యులతోనూ జనసమూహాలతోనూ చెప్పినటువంటి మాటల్లో దేవారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా అనేటటువంటి ఈ మాట యొక్క అర్థము ఆల్ నైట్ ప్రేయర్కి చెందిందో కాదో ప్రియా దేవుని బిడ్డలారా తెలుపుతూ ఇందులో ఏదైనా క్రొత్త ఆత్మీయ అర్థాలు మీకు తెలిస్తే దయతో తెలియజేయాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 38, 40, 41 ఏమండి అక్కడ ప్రభు అంటూ ఉంటారు, ఏమంటారంటే శిష్యులతో నాతో కూడా మెలకువగా నుండుడని ప్రభు శిష్యులతో చెప్పిన మాట మరి ఆ శిష్యుల వరకేనా మరి మనకి వర్తించదా ప్రియా దేవుని బిడ్డలారా? ఒకవేళ శిష్యుల వరకే వర్తించినట్లయితే మరి శిష్యులకు చెప్పినటువంటి ఎన్నెన్నో విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా నేడు మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనము కలిగి మరి నెరవేర్చుచున్నాము ప్రియా దేవుని బిడ్డలారా. మరి ప్రభు శిష్యులకు చెప్పినటువంటి విషయాలను మనం మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కలిగి నెరవేర్చుచున్నప్పుడు ఆయనతో కూడా మెలకువగా మనం ఎందుకు శిష్యుల వలె ఏమండి ఉండకూడదు ప్రియా దేవుని బిడ్డలారా? తప్పక ఉండాలనా దీని అర్థం లేక ఉండకూడదనా దీని అర్థం ప్రియా దేవుని బిడ్డలారా? మరి ఇది శిష్యులకు మాత్రమే వర్తించే మాట లేక మనకు వర్తించని మాటో కాదో ప్రియా దేవుని బిడ్డలారా దయతో తెలుపగలరు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మీయ విషయాలలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా బాప్తిసము తీసుకుంటూ ఉన్నాము, ప్రభురాత్రి భోజనం సంస్కారమును ఆచరించుచూ ఉన్నాము, మందిరమునకు వెళ్ళుచున్నాము, ఆరాధన కూడా చేస్తూ ఉన్నాము, దశమ భాగాన్ని ఇస్తూ ఉన్నాము, పరిశుద్ధంగా ఉంటూ ఉన్నాము, ఏమండి ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాము, సువార్తను ప్రకటించుచున్నాము, బైబిలును చదువుతూ ఉన్నాము ప్రియా దేవుని బిడ్డలారా, బేదలను ప్రేమిస్తూ ఉన్నాము, వాక్యమును వింటూ ఉన్నాము, గైకుంటూ ఉన్నాము. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా కృతజ్ఞత అర్పణలు అర్పించుచూ ఉన్నాము, ఏమండి మందిర పరిచారకులుగా ఉంటూ ఉన్నాము ప్రియా దేవుని బిడ్డలారా. వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటూ ఉన్నాము. సత్యము, నీతి, న్యాయము, కనికరము, భక్తి, భయము, యథార్థత, దేవుడు కోరు ఆత్మీయతను కలిగి మరి జీవించుచు కూడా ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇందులో భాగమైనటువంటి మరి యేసు ప్రభు వారు చేసినటువంటి ఆల్ నైట్ ప్రేయరు లేక సంపూర్ణ రాత్రి ప్రార్థన మరి దేవుని యొక్క ఆజ్ఞ కాదు, చరిత్రే అని చెప్పుట మరి యేసు ప్రభువారు మరి ఆ చేయమని మరి చెప్పలేదు అని ఆయనను అబద్ధికునిగా చూపించుట ఎంతవరకు న్యాయమో ప్రియా దేవుని బిడ్డలారా మీరే తెలుపగలరు. ఈ విషయాలు గమనించండి. అయితే ఇన్ని ఆధ్యాత్మిక విషయాలను మనము నెరవేర్చుచున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ రాత్రి ప్రార్థన ఇందులో భాగమైనప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఎందుకు చేయకూడదో తప్పక తెలుపగలరని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి.
అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఏమండి మనం ఏం చేస్తున్నాం? బాప్తీసం తీసుకుంటున్నాం. అది యేసుప్రభు వారి శిష్యులకు చెప్పిందే. ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని మనం ఆచరిస్తున్నాం. యేసుప్రభు వారి శిష్యులకు చెప్పిందే. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దశమ భాగం కానీ, ఉపవాస ప్రార్థనలు కానీ, సువార్త ప్రకటించమండం కానీ, ఏమండి బేదలను ప్రేమించమండం కానీ, ఇలాగా ఎన్నో విషయాలు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం వాటన్నిటినీ తీసుకొని వాటన్నిటిని కూడా మనం నెరవేరుస్తూ, ప్రియా దేవుని బిడ్డలారా, మరి వాటి ప్రకారంగా మనం నడుచుకుంటూ ఏమండి ప్రభువుని సంతోషపెట్టే ఆత్మీయతలో ముందుకు మనం వెళ్తున్నప్పుడు సంపూర్ణ రాత్రి ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు సంపూర్ణ రాత్రి ప్రార్థనను మనం తృణీకరిస్తూ ఉన్నాం? ఎందుకు సంపూర్ణ రాత్రి ప్రార్థన ఏమండి మరి చేయకుండా ఉండిపోతూ ఉన్నాం? ప్రియా దేవుని బిడ్డలారా, అసలు సంపూర్ణ రాత్రి ప్రార్థనే బైబిల్లో లేదని చెప్పుట ఎంత అబద్ధ బోధ. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక ఆధ్యాత్మిక జీవితంలో అన్నిటినీ మనం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఏమండి అన్నిటినీ కలిగి ఏమండి దేవుని సంతోషపెడుతూ దేవుడు కోరు ఆత్మీయతలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు యేసుప్రభు వారు చేసిన ఆల్నైట్ ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన మనం ఎందుకు చేయకూడదో తెలియజేయాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 31లో ప్రియా దేవుని బిడ్డలారా, 3 సంవత్సరములు అపోస్తులైన పౌలు గారు ఎఫెసీలో ఉండి రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి మనుషుని ఏమండి మరి ఆ ప్రతి మనుషునికి ఆయన ఏం చేశారంటే మరి మానక బుద్ధి చెప్పి ఉన్నానని చెప్పినటువంటి ఈ మాటల భావమును తెలియజేయండి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే అపోస్తులుడైన పౌలు గారు సంపూర్ణ రాత్రి ప్రార్థన మరి చేశారా? మరి ప్రియా దేవుని బిడ్డలారా లేదో కూడా నాకు తెలియజేయండి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వీటన్నిటికీ మీరు సరైనటువంటి సమాధానాలు తెలియజేయగలిగితే బైబిల్ గ్రంథంలో నుండి మరిన్ని ప్రశ్నలు నేను మీ ముందుకి తీసుకుని వచ్చుటకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి ప్రశ్నలకు సంబంధించిన ఏమండి అద్భుతమైనటువంటి వాక్య వివరణతో కూడిన ఆధ్యాత్మిక విషయాలను ఏమండి దీనికి ముందు మరి చెప్పబడినటువంటి ఆదివారపు ఆరాధనలో ఇదే ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన విషయాలలో భాగంగా నేను తెలియజేయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక నేను ఇప్పుడు ప్రశ్నలు మీకు ఎందుకు మరి వేస్తూ మరి వీటిని తెలియజేయండి, వీటి అర్థాలను తెలియజేయండి అని నేను మీ ముందుకు తీసుకుని రావడం జరిగి ఉన్నదంటే, ఇంతకీ మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో ప్రభు సేవకునిగా నాకు తెలియాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే అబద్ధ బోధకుల యొక్క బోధలను ఒకవేళ ఫాలో అయ్యి సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయడం మానివేస్తున్నారేమో, ఒకవేళ అలాగా సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయకపోతే అది ఆధ్యాత్మిక జీవితంలో అది ప్రియా దేవుని బిడ్డలారా ఒక లోటుగా ఉంటుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి పరలోకపు తండ్రి వలె మనం పరిపూర్ణులుగా సంపూర్ణులుగా మనం ఉండలేమని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. పరలోకపు తండ్రి అయినటువంటి ప్రభు వలె మనం కూడా సంపూర్ణులుగా పరిపూర్ణులుగా ఉండాలంటే ఆయన కోరినటువంటి ఆధ్యాత్మిక విషయాలలో దేనిని మనం విడిచిపెట్టకుండా ప్రతి దానిని నెరవేర్చే ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఏది ఏమైనా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఆల్ నైట్ ప్రేయర్ని చేయమని బోధించుచున్నదే కానీ చేయవద్దని కానీ ఏమండి ఆల్ నైట్ ప్రేయరు ఏమండి బైబిల్లో లేదని కానీ తెలియజేయటం లేదు అని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు సంపూర్ణ రాత్రి ప్రార్థనను చేయమని 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 చెప్తుందే తప్ప చేయకూడదు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు చెప్పటలేదని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆల్ నైట్ ప్రేయర్ చేయవారు క్రీస్తుని అనుసరించువారును క్రీస్తు అడుగుజాడల్లో నడుచువారినై ఉన్నారని ప్రభు సేవకునిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకుని మరి నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆధ్యాత్మిక సందేశంలో భాగంగా ఎబ్బేకు రేవు దగ్గర ఒకడే మిగిలిపోయి ప్రియా దేవుని బిడ్డలారా, రాత్రి మొదలు తెల్లవారి వరకు ఆల్ నైట్ ప్రేయర్ చేసినటువంటి లేక సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసినటువంటి ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు చేసిన సంపూర్ణ రాత్రి ప్రార్థన గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే కొంతమందికి మరి కొన్ని ప్రశ్నలు కలుగవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయడమేంటి బ్రదర్? మరి ఒకవేళ చేశాడే అనుకోండి, అది ఆయనకున్న సమస్యలను బట్టి భయాలను బట్టి ఒకడే చేశాడు, అలా మనం చేయాలని ఉందా బ్రదర్? యాకోబు తన అవసరతను బట్టి ఏకాంతంగా చేశాడు, మరి నాకు ఏ అవసరత లేదు కనుక నేను చేయను బ్రదర్ అని మరి కొంతమంది సమాధానం చెప్పొచ్చు. కొంతమంది వారు ఆ రకమైన తలంపులు కలిగి ఉండొచ్చు. ఏమండి ఇటువంటి ప్రశ్నలు మరి కొంతమందికి కలుగవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి.
అయితే ఇటువంటి ప్రశ్నలు ఎవరికి కలుగుతాయో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి మంచి మూర్ఖులు లేక ఆత్మీయ అజ్ఞాన మూర్ఖులు తెలుసుకొనవలసినటువంటి వాక్య విషయాలు ఏమిటి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబును ప్రేమించుటకు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దేవుని యొక్క మరి భయమును కలిగినటువంటి ఆ ఒక ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సంబంధమును కలిగినటువంటి యాకోబు చేసిన ఆత్మ సంబంధమైనటువంటి భక్తితో కూడినటువంటి సంపూర్ణ ప్రార్థన అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. మరి యాకోబు మరి ఆ దినాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఏకాంతముగా ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు ప్రియా దేవుని బిడ్డలారా. మరి రాత్రి మొదలుకొని తెల్లవారి వరకు దేవుని పాదాలను పట్టుకున్నవానిగా ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబుని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు వలె మనమును ప్రియా దేవుని బిడ్డలారా ఏకాంత సంపూర్ణ రాత్రి మరి ప్రార్థన మనం చేయగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని చేత మనం కూడా ప్రేమించబడగలం. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 13లో రోమా సంఘానికి వ్రాసి తెలియపరిచిన మాటల్లో మనం చూస్తూ ఉంటాం. నేను యాకోబును ప్రేమించుతిని, యాసావును ద్వేషించుతిని అనేటటువంటి మాటను వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియులారా, ఈ మాట మలాకి 1వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మాటనే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో మరొకసారి వ్రాసి రోమా సంఘానికి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆల్ నైట్ ప్రేయరు ఏకాంతంగా ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి ఆనాటి యాకోబు వలె ఎవరైతే మరి నేడు కూడా చేస్తూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా, వారు యాకోబు వలె నేడు దేవుని చేత ప్రేమించబడుదురు అనేటటువంటి ఒక అద్భుత సత్యం మనకి ఈ యొక్క మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 9, 13 ద్వారా, మలాకి 1వ అధ్యాయం 1, 2, 3 వచనాల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ప్రియులారా, విషయాలు గమనించండి. యబ్బేకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసిన వానిగా యాకోబుని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి యాకోబు అలాంటి ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థన ఏకాంతంగా తన ఒక్కడే చేయుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా యాకోబు దేవుని ద్వారా ప్రేమించబడిన వానిగా మనం చూస్తూ ఉంటాం. అంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎవరైతే చేస్తారో వారు యాకోబు వలె దేవుని చేత ప్రేమించబడతారు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే యాకోబు వలె ప్రియా దేవుని బిడ్డలారా ఏకాంత సంపూర్ణ రాత్రి ప్రార్థన జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా, మరి యాకోబు వలె వారు కూడా దేవుని చేత ప్రేమించబడతారని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏకాంత సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. అదే విధముగా సంఘము మరి ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసిన సందర్భం బైబిల్ వాక్యంలో ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు సేవకులైన వారు కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అదే విధముగా సేవకుడు సంఘము కూడా కలిసి తప్పనిసరి సంపూర్ణ రాత్రి ప్రార్థన తప్పక చేయాలని కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆల్ నైట్ ప్రేయరు మరి దేవుని యొక్క ప్రేమకు నిన్ను దగ్గరగా చేయనది అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇదే ప్రేమను ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబు ఆనాడు మరి ఆ పొందగలుగుటను మనం దేవుని యొక్క వాక్యములో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యబ్బేకు రేవు దగ్గర యాకోబు ఒక్కడే మిగిలిపోయి రాత్రి మొదలుకొని తెల్లవారి వరకు చేసినటువంటి ప్రార్థన యాకోబునకు తెచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏమై ఉన్నవంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు యబ్బేకు రేవుకు అక్కడ వరకు వెళ్ళకముందు ప్రియా దేవుని బిడ్డలారా మరి యాకోబు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే మరి యాసావు ఆ భయము తన ఆవరించింది. యాసావు ఎవరో కాదు, యాకోబు యొక్క అన్న. అంటే అన్న భయము యాసావుని ఏం చేసిందండి, ఆవరించింది. ప్రియా దేవుని బిడ్డలారా, అన్న భయము ఆ యాకోబులో ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఆదికాండం 32:6లో మనం చూస్తుంటాం. అంతేకాదు మరణ భయము కూడా యాకోబులో ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 32వ అధ్యాయం 11లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు
గమనించండి. ఎప్పుడైతే ఆల్ నైట్ ప్రేయరు రాత్రంతా ఏమండి మరి ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబు చేసి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి దేవుని యొక్క సమాధానము ఏమండి పొందినవానిగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యబ్బేకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయినటువంటి సమయంలో ఏమండి మరి అక్కడ ఆ దేవుని యొక్క సమాధానం కొరకు ఆయన ప్రార్థన చేశాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సమాధానం ఏమండి యాకోబుకి మరి అనుగ్రహించబడినట్లు మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఆ యొక్క యబ్బేకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయి ఏమండి ఏకాంతంగా ఏమండి రాత్రంతా మరి ప్రార్థన చేస్తూ తెల్లవారు అయిపోయిందంట. తెల్లవారి అయిపోయినా కూడా దేవుని పాదాలను విడిచిపెట్టలేదు. ఏమండి నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను మరి విడిచిపెట్టనని మరి యాకోబు అన్నప్పుడు ఏమండి అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవుడు అడుగుతాడు, నీ పేరేటి? దేవునికి యాకోబు పేరు తెలీదా? తెలుసు. అయినప్పటికీ ఏం చెప్తాడో యాకోబు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే యాకోబు యథార్థంగా చెప్తున్నాడు, అయ్యా నా పేరు యాకోబు. అయితే ఇక మీదట నీవు యాకోబు అనబడవు, మరి ఇక మీదట నువ్వేం అనబడతావంటే ఇశ్రాయేలుగా మరి నువ్వు అనబడతావని ప్రభు ఏం చేశారంటండి, మరి ఇశ్రాయేలుగా ఆయన పేరు మార్చుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడి గెలిచినవాడు అని అర్థము మనం చూస్తుంటాం. ప్రియులారా, అంటే ఏమండి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఏకాంతంగా ఎప్పుడైతే యాకోబు గడిపి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, నిత్యం ప్రియా దేవుని బిడ్డలారా గెలుపులతో కూడినటువంటి ఆశీర్వాదమును పొందుకున్నాడు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబు పేరుకు బదులు ఇశ్రాయేలు అనే పేరు దేవునిచే పెట్టబడింది. ఆదికాండం 32వ అధ్యాయం 26, 27లో మనం చూస్తుంటాం. ఇక మీదట ఏమండి మరి ఆ గెలుపులు గల జీవితమే నీ జీవితం తప్ప ఓటములతో కూడినటువంటి జీవితము కాదని మరి దేవుడు చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఏకాంత ఆల్ నైట్ ప్రేయరు ఆనాటి యాకోబు జీవితాన్ని మరి ఏమండి గెలుపులతో ముందుకు దూసుకుపోయేటటువంటి జీవితంగా మార్చివేసింది. దేవుడే ఏమండి మరి యాకోబు జీవితాన్ని మార్చివేశాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవుని ఆశీర్వాదాలు దేవుని ద్వారా నేరుగా పొందగలిగాడు. దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, తన అన్న అయినటువంటి ఏసావు యొక్క ప్రేమను మనఃపూర్వకముగా పొందగలిగాడు. సమాధానముతో ఏమండి కానాను దేశంలోనున్న షేకెము ఊరికి సురక్షితముగా చేరగలిగాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఆదికాండం 33:1 నుండి 20 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి ఉదయానికి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి యాకోబు యొక్క పరిస్థితులన్నీ ఏటైపోయాయి? ఏమండి ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు యొక్క పరిస్థితులన్నీ ఏటైపోయాయి అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ యొక్క ఇశ్రాయేలుకు అనుకూలముగా మారిపోయాయి. దేవుడే మార్చివేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే సంపూర్ణ రాత్రి ప్రార్థన యొక్క అద్భుత శక్తి అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దేవుని యొక్క వాక్యమును ఆత్మీయ కోణములో మనం నేర్చుకోగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉందో లేదో ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలే మనకి అద్భుతంగా తెలియజేస్తున్నాయి. కనుక మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏమండి ఏకాంత సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంది. అదేవిధముగా సంఘము ఏమండి మరి రాత్రంతా సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏమండి సేవకులు ఏమండి రాత్రంతా సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు కూడా రాత్రంతా సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. కనుక వాక్యాన్ని మనం తప్పక నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాక్యములో ఉన్న ఆత్మీయ అర్థాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చేయగలిగినప్పుడే ఏమండి దేవుడు ఏ రకమైన ఆత్మీయతను ఏమండి తన గ్రంథమైనటువంటి ఏమండి బైబిల్లో ఆయన సిద్ధపరిచున్నాడో ఏమండి మనం నేర్చుకోగలం, తెలుసుకోగలం, అలవరుచుకోగలం. తద్వారా దేవుని యొక్క సంపూర్ణ దీవెనలు, పరిపూర్ణమైన దీవెనలు, నూరంతుల దీవెనలు ఏమండి మరి ఆ విస్తారమైన దీవెనలు, నలుదిక్కుల ఏమండి అద్భుత విజయాలు మన జీవితాల్లో మనం అనుభవించగలం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఇట్టి దీవెనలు ప్రభు మీకు దయచేయాలని వాక్యానుసారమైనటువంటి ఆత్మీయతను కలిగి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మీరు ముందుకు వెళ్ళాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మరి ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబు యబ్బేకు రేవు దగ్గర ఏమండి మరి అన్నభయము
మరణ భయము, ప్రియా దేవుని బిడ్డలారా సమాధానము లేని పరిస్థితుల్లో తను మోకరిల్లాడు. ప్రియా దేవుని బిడ్డలారా దేవుని పాదాల దగ్గర ఏకాంతముగా మోకరిల్లాడు. రాత్రి మొదలుకొని తెల్లవారి వరకు ఆ పాదాలను పట్టుకున్నాడు. ఏమండి అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. దేవుని ఆశీర్వాదాలు పొందాడు. ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ఏమండి గొప్ప అద్భుత ఏమండి ఆయన యొక్క ఏమండి ఆశీర్వాదాలను విస్తారముగా ఆయన పొంది ఉన్నాడు. దేవుణ్ణి అంటాడు, ఏమంటాడంటే నేను దేవుని ముఖాముఖిగా చూచి తిని. ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ రాత్రి ప్రార్థన మన పరిస్థితులను మార్చివేస్తుంది. ఏమండి మన సమస్యలను దూరపరుస్తుంది, మన అశాంతిని దూరపరుస్తుంది. ఏమండి తన దేవుని యొక్క సమాధానముతో ఏమండి మన హృదయాలను, మన తలంపులను, మన ఆలోచనలను, మన కుటుంబాలను నింపి ఏమండి నూరంతుల ఆశీర్వాదానికి మనల్ని పాత్రులుగా చేస్తుంది. ఇటు దీవెన మనం సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేస్తూ ఏకాంతంగా కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఏమండి మనం ఉంటూ తద్వారా కలిగే ప్రభు దీవెనలు మనం పొందుకుందాం. రండి ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఈ ఆరాధనని ముగించుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళం వచ్చి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్యా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఏ విధముగా మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైన బోధను అయా ఇగో ప్రభా నిన్ను విశ్వసించిన నీ ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి మా యొక్క ఆరాధన ద్వారా వాక్యానుసారమైన బోధన నేర్చుకుంటున్నటువంటి మా ప్రియులు ప్రభా నీవు కోరే ఆత్మీయతను కలిగి ముందుకు సాగునట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగను భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మారణస్తులను క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, శోధన కీడును తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధన పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియల కనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి యున్నామో నీ సత్య వాగ్దాతమోల్ ఈ మాయి మీద కృమరించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుమో దేవా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస పరిచర్యలు మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవులను మీరు పొందాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.